హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే భర్త మహాశ్రేయులకు విజ్ఞప్తి అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేసిందనమాట. మాస్ మహారాజా రవితేజ మరొక మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. సో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఇది కూడా హిట్ పట్టా, ఇది కూడా పోయేలా ఉందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారనమాట. సో ఏదేమైనా మూవీస్ తీయడానికి కొన్ని జోనర్స్ ఉంటాయి, హర్రర్, లవ్, యాక్షన్, ఇలాంటి జోనర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఆ ట్రైలర్లోనే ఒక చిన్న చిన్న గ్లిమ్స్ యాడ్ చేశారు అనమాట. డైలాగ్ వాయిస్ ఓవర్ కూడా వచ్చింది వాటికి వెనకాల. ఏంటంటే అన్ని యాక్షన్ మూవీసే అవి చేయడం కాకుండా సో ఇప్పుడు కొత్తగా కొంచెం స్పేస్ తీసుకున్నా అని చెప్పేసి మూవీ అయితే అట్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ట్రైలరు చాలా అంటే చాలా బాగుంది. సో ఆ కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఆ ఫన్ ఖచ్చితంగా మాస్ మహారాజా రవితేజ మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఖచ్చితంగా అనుకుంటున్నాం అనమాట. సో ఎందుకంటే కామెడీ జోనర్లో వచ్చిన మూవీ రవితేజ ఏ ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అయినట్టు అసలు హిస్టరీలోనే లేదు. సో ఇదైతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఇక ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అనమాట. సో చాలా బాగుంటుంది. ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు టైపు స్టోరీ అని చాలామంది అంటున్నారు అనమాట. సో ఏదేమైనా ఒక ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి ఎలా సర్వైవ్ అవుతాడో, ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఉన్న తర్వాత వేరే అమ్మాయిని ఎలా చూస్తాడో, ఇదంతా ఒక డ్రామాటిక్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో చూపిస్తూ జనాలని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక మంచి హిట్ ఇస్తానని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో రవితేజ ఫ్యాన్గా నేనైతే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి, హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది అనమాట. సో ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.